బ్యాక్ టు స్మార్ట్ డాక్టర్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో టైటిల్ చూసారు కదా, కార్డియాక్ సైకిల్ గురించి చూద్దాము. కార్డియాక్ సైకిల్ కంటే ముందు అసలు కార్డియాక్ సైకిల్ ప్రస్తుతం మర్చిపోండి. ఫస్ట్ యూ హ్యావ్ టు నో ద ఎనాటమీ కరెక్ట్గా తెలిస్తేనే కార్డియాక్ సైకిల్ ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి, కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, హార్ట్ స్ట్రక్చర్ మేడ్ ఈజీ అని చెప్పి నేను 3 years బ్యాకే చేశాను. ఇందులో క్లియర్గా వాల్వ్స్ గురించి, ఛాంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఒకసారి ఓరియంట్ అయ్యి మీకు ఎనాటమీ ఇఫ్ యూఆర్ గుడ్ ఓకే యూ కెన్ ప్రొసీడ్, కానీ ఇది మాత్రం చూసి రండి. కానీ మీరు అది చూసినా చూడకపోయినా ఐ విల్ గివ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఎందుకంటే కార్డియాక్ సైకిల్లోకి వెళ్ళక ముందు యూ హ్యావ్ టు నో సమ్ థింగ్స్. ఒకటి ఏంటంటే 4 ఛాంబర్స్ ఉంటాయి. లెఫ్ట్ ఏట్రియం, ఇది లెఫ్ట్ సైడ్, ఓకేనా, ఇది రైట్ సైడ్. ఎప్పుడు మన ముందు ఒక పర్సన్ని పెట్టి ఎనాటమీ మాట్లాడుకుంటాం. సో మన రైట్ లెఫ్ట్ అవుతుంది, మన లెఫ్ట్ రైట్ అవుతుంది, ఓకేనా, ఇందులో కన్ఫ్యూజనే లేదు. లెఫ్ట్ ఏట్రియా ఇది, లెఫ్ట్ వెంట్రికల్ ఇది, రైట్ ఏట్రియా ఇది, రైట్ వెంట్రికల్ ఇది, ఇక్కడ రాశారు, ఓకేనా. 4 ఛాంబర్స్. తర్వాత వాల్వ్స్ ఏంటి, ఏట్రియో వెంట్రికులర్ అంటే ఏట్రియాకి వెంట్రికల్కి మధ్యలో ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మైట్రల్ వాల్వ్ ఆర్ బైకస్పిడ్ వాల్వ్ అని అంటాము, ఓకే. అండ్ రైట్ సైడ్ ఉన్నదాన్ని ట్రైకస్పిడ్ వాల్వ్ అని అంటాం, ఓకేనా. ఇవి ఏట్రియో వెంట్రికులర్ వాల్వ్స్, ఏవి వాల్వ్స్ అంటాం. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి క్లోజ్ అయితే వన్ ఆఫ్ ద హార్ట్ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. మనకి హార్ట్లో లబ్ డబ్ అనేవి ఉంటాయి కదా, ఈ సౌండ్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి వాల్వ్స్ క్లోజ్ అయితేనే ఆ సౌండ్ మనకు వస్తుంది, ఓకే. లెఫ్ట్ సైడ్ మొత్తం ఎప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్డే ఉంటుంది, రైట్ సైడ్ మొత్తం ఎప్పుడు డీఆక్సిజనేటెడ్ బ్లడ్డే ఉంటుంది. సరే, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మాట్లాడుకుందాం. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎట్లా వస్తుంది లెఫ్ట్ ఏట్రియంలోకి? ఎట్లా అంటే పల్మనరీ వెయిన్స్ ద్వారా వస్తుంది. మామూలుగా ఇది మీకు తెలిసిందే, బాడీలో ఎక్కడైనా కూడా ఆర్టరీస్ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, వెయిన్స్ అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేస్తాయి. ఎక్సెప్షన్ ఏంటంటే పల్మనరీ అండ్ అంబలికల్ వెజల్స్. కానీ మనకి ఇప్పుడు అంబలికల్ అవసరంలో పల్మనరీ చూద్దాం. పల్మనరీ అంటే సప్లయింగ్ టు లంగ్స్ అని కదా. ఇందులో పల్మనరీ ఆర్టరీస్ ఏమో ఆపోజిట్. ఆర్టరీస్ అంటే ఆక్సిజనేటెడ్ కానీ ఆర్టరీస్ డిఆక్సిజనేటెడ్ చేస్తాయి. వెయిన్స్ అంటే డిఆక్సిజనేటెడ్ కానీ ఆపోజిట్ ఆక్సిజనేటెడ్ సప్లై చేస్తాయి. అంటే ఇక్కడ ఒక లంగ్ ఉంది, ఇక్కడ ఒక లంగ్ ఉంది, ఓకేనా. ఈ లంగ్స్ నుంచి మనం ఇన్హలేషన్ ద్వారా ఆక్సిజన్ తీసుకుంటాం కదా, ఆ ఫ్రెష్ ఎయిర్, ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ఈ పల్మనరీ వెయిన్స్ ఎటు నుంచి లంగ్ ఉన్నా కూడా అవి ఓపెనింగ్ మాత్రం లెఫ్ట్ సైడే ఉంటాయి. ఎందుకు? ఓన్లీ లెఫ్ట్ ఆపరేట్స్ విత్ ఆక్సిజనేటెడ్ బ్లడ్, అర్థమైంది కదా. సో ఇటు రెండు ఇవన్నీ కలిపి ఎక్కడ ఓపెన్ అవుతాయి? లెఫ్ట్ ఏట్రియంలో ఓపెన్ అవుతాయి. సో ఇక్కడికి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చింది. ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి వెళ్తుంది. ఎలా? మైట్రల్ వాల్వ్ ద్వారా. వెళ్ళిన తర్వాత లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోటాకి వెళ్తుంది. ఇది అయోటా, ఓకేనా. మీకు ఎనాటమీలో చెప్పేప్పుడు నేను డీటెయిల్గా చెప్పాను. పైన 3 బ్రాంచెస్ హెడ్ అండ్ నెక్ రీజన్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై చేస్తాయి. ఇది ఇలా కిందకి వెళ్ళి అబ్డామినల్ అయోటాగా మారి బ్రాంచెస్ ఇచ్చి హోల్ బాడీకి బ్లడ్ సప్లై చేస్తుంది. అంటే మనకి హోల్ బాడీ బ్లడ్ సప్లై అయోటా నుంచి వస్తుంది. లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి అయోటాకి వెళ్తుంది, ఇక్కడ నుంచి హోల్ బాడీకి సప్లై అవుతుంది. అండ్ అలాగే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ గురించి చూద్దాం ఇప్పుడు. రైట్ సైడ్ కింద మీకు చెప్పా ఇన్ఫీరియర్ వీనా కేవా ఉంటుంది, పైన సుపీరియర్ వీనా కేవా ఉంటుంది. ఈ రెండు, ఇదేమో పైనుంచి బ్యాడ్ బ్లడ్ అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకొస్తుంది, ఇదంతా బాడీలో కింద ఉన్న పార్ట్స్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకెళ్ళి ఎక్కడికి ఓపెన్ అవుతాయంటే రైట్ ఏట్రియంలోకి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెంట్రికల్లోకి ఓపెన్ అయ్యేవి రెండే. లెఫ్ట్ వెంట్రికల్ అయితే అయోటా ఓపెన్ అవుతుంది, ఎందుకు? ఇది ఆక్సిజనేటెడ్ కాబట్టి బాడీకి మొత్తం ఆక్సిజనేటెడ్ ఇవ్వాలి. అండ్ రైట్ వెంట్రికల్ అయితే పల్మనరీ ఆర్టరీ అవుతుంది, ఎందుకంటే ఇది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కాబట్టి ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్కి ఇచ్చేయాలి, మనకొద్దు, బయటకు పంపించేయాలి, ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కార్డియాక్ సైకిల్ అండర్స్టాండింగ్లో. ఇంకొకటి, బ్లడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. మనకి లంగ్స్తో ఇప్పుడు సంబంధం లేదు, హార్ట్ గురించి. లెఫ్ట్ ఏట్రియం టు లెఫ్ట్ వెంట్రికల్ టు అయోటా, ఇది ఒక ప్రాసెస్. ఎట్ ద సేమ్ టైం ఇట్ సైడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్లోకి వస్తుంది, రైట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ ఆర్టరీలోకి వెళ్తాయి. ఇవి ఎట్లా డిసైడ్ అవుతాయంటే ప్రెషర్. ఇప్పుడు ఈ వాల్వ్ క్లోజ్ అయి ఉండాలా, ఓపెన్ అయి ఉండాలా, ఎప్పుడు ఈ బ్లడ్ని కిందకి పంపించాలి, అండ్ ఈ వాల్వ్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి, ఎప్పుడు క్లోజ్ అవ్వాలి, ఎప్పుడు ఈ బ్లడ్ని ఇటు పంపించాలి, ఎప్పుడు వెంట్రికల్లోనే ఉంచాలి అనేది ఆల్ డిపెండ్స్ అపాన్ ప్రెషర్, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రెషర్ గురించి మనం మాట్లాడుకుంటాం కార్డియాక్ సైకిల్లో. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఇదొక రూమ్, రూమ్ 1, రూమ్ 2, ఇందులో 50 మెంబర్స్ పడతారు, ఇందులో 50 మెంబర్స్ పడతారు, ఓకేనా.
ఫస్ట్ ఏమనుకున్నారు, బయట ఇక్కడ 100 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం జనాలు, ఓకేనా, లైన్లో 100 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఏమనుకున్నారంటే ఇదొక డోర్ ఇదొక డోర్, ఇక్కడ 50 మెంబర్స్ని ఇక్కడ 50 మెంబర్స్ని పెడదాం అనుకున్నారు. అనుకొని లోపలికి పంపిస్తున్నారు. ఫస్ట్ అందరిని ఈ రూమ్లోకి పంపిస్తున్నారు. 10 మెంబర్స్ని పంపించిన తర్వాత మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసుకున్నారు. ఏంటంటే అందరిని ఇక్కడే పెడదాం, ఇక్కడ ఒకరిని మాట్లాడాలి, ఇక్కడ ఒకరు మాట్లాడాలి, ఇబ్బంది అవుతుంది, అందరూ ఒక దగ్గర ఉంటే బెస్ట్, కొంతసేపే కదా అని చెప్పి అందరిని ఇక్కడ పెడదాం అనుకున్నారు. సో మిగతా 90 మెంబర్స్ని తీసుకెళ్ళి అందరినీ ఇక్కడ ఊరేసినారు. ఇప్పుడు దీని పరిస్థితి ఎట్లుందంటే ఆధార్ కార్డ్ బస్ ఎక్కినాం మనం, అట్లుంది దీని పరిస్థితి, ఓకేనా. ఫుల్ ప్యాక్ ఉంది, ఫుల్ ప్రెషర్, టెన్షన్, కొట్టుకుంటున్నారు, దొబ్బుకుంటున్నారు, వాట్ ఎవర్ ఈజ్ ఇన్ యువర్ లాంగ్వేజ్, ఓకేనా. బాగా ప్రెషర్ ఉంది. ఇప్పుడు ఈ డోర్ పొరపాటున ఓపెన్ అయిందనుకో, ఈ 10 మెంబర్స్ ఎట్లున్నారు, హాయిగా 50 మెంబర్స్ ఉన్న దాంట్లో 10 మెంబర్సే ఉన్నారు, ప్రెషర్ లేదు, టెన్షన్ లేదు, ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ఈ డోర్ ఓపెన్ అయిందనుకోండి, వీళ్ళు ఇటు రావడానికి ఇష్టపడతారా, వీళ్ళు ఇటు వెళ్ళడానికి ఇష్టపడతారా? ఆబ్వియస్లీ ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి అమ్మాయి మనకు ప్లేస్ దొరికింది, లెట్స్ ఎక్స్పాండ్ అని. ఇప్పుడు అంత ఎక్కువ ఉన్న బస్సులో నుంచి కొంతమంది దిగారనుకో, ఆటోమేటిక్గా నుంచిన వాళ్ళు ఎక్కడ రిలాక్స్ అవుదామా అని అనుకుంటారు కదా. సేమ్ గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడు బ్లడ్ కూడా హార్ట్లో ప్రెషర్ ఎక్కువ ఉన్న ఏరియా నుండి ప్రెషర్ లో ఉన్న ఏరియాకి మూవ్ అవుతుంది. దాని బేసిస్గానే వాల్వ్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి, ఎప్పుడు క్లోజ్ అవ్వాలనేది డిసైడ్ అయి ఉంటుంది. ఈ సోది సైడ్ స్టోరీ ఎందుకు చెప్పానంటే మీకు అర్థం కావడానికి. యూ షుడ్ నెవర్ ఫర్గెట్, హై లో ఉన్నప్పుడే హై నుంచి లోకి బ్లడ్ ఫ్లో అవుతుంది, ఓకేనా. ఇఫ్ యు ఆర్ గుడ్ విత్ దిస్ బేసిక్స్, ఇప్పుడు మనం కార్డియాక్ సైకిల్కి వెళ్దాం, ఓకేనా. ఇది ఒక్క జస్ట్ ఓరియంటేషన్ మాత్రమే, గబగబా చెప్తా చూడండి. ఇది లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్. మీకు ఆల్రెడీ చెప్పా, లెఫ్ట్ ఏట్రియంలోకి పల్మనరీ వెయిన్స్ ఓపెన్ అయి ఉంటాయి 4. ఇవన్నీ ఇటొక లంగ్, ఓకేనా. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి ఇక్కడ, సరేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే బ్లడ్, ఇక్కడ నుంచి అయోటాకి వెళ్ళి బ్లడ్ సప్లై చేస్తుంది. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, కింద నుంచి బ్యాడ్ బ్లడ్, పైనుంచి బ్యాడ్ బ్లడ్ అంటే ఇన్ ద సెన్స్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్, ఓకేనా. కింద నుండి బ్యాడ్ బ్లడ్, పైనుండి బ్యాడ్ బ్లడ్ వస్తాయి, వచ్చి రైట్ ఏట్రియంలో ఓపెన్ అవుతాయి. రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్కి వస్తే రైట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ ఆర్టరీ ద్వారా ఇటొక లంగ్కి వెళ్తాం. మనకి ఆల్వియోలస్ తెలుసు కదా, ఆల్వియోలైలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవుతాయి. CO2 బయటకు వెళ్ళిపోతే ఆక్సిజనేటెడ్ బ్లడ్ మనం హార్ట్కి మళ్ళీ వస్తుంది, మళ్ళీ పంప్ అవుతుంది, ఓకేనా. అండ్ బాడీ లెవెల్లో మాత్రం చెప్పుకున్నాం కదా, ఆర్టరీస్ ఆక్సిజనేటెడ్ క్యారీ చేస్తాయి, ఇవి వెయిన్స్ డీఆక్సిజనేటెడ్ క్యారీ చేస్తాయి. సపోజ్ ఇది హెడ్ అండ్ నెక్ రీజన్ అనుకుందాం, పైకి వెళ్తుంది కదా, అయోటా ద్వారా ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళింది సెల్కి, ఓకేనా. అండ్ ఇవి ఆర్టరీస్గా డివైడ్ అవుతాయి. ఈ రెండు కలిసే వాటిని క్యాపిలరీస్ అంటాం. ఇప్పుడు ఆక్సిజన్ వెళ్తుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ని బయటకు పంపించేయాలి. ఇవి వేన్యూల్స్ ద్వారా వెయిన్స్కి తీసుకెళ్ళి వెయిన్స్ ద్వారా SVCకి తీసుకెళ్తాయి. అలా ఇక్కడ మళ్ళీ క్లబ్ అవుతాయి. సో ఈ ప్యాటర్న్ ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది మన బాడీలో, ఓకేనా. ఇప్పుడు మనం కార్డియాక్ సైకిల్కి వెళ్దాం. కార్డియాక్ సైకిల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఎప్పుడు తెలుసు కదా, ఒక మనిషి బతకాలంటే హార్ట్ అనేది బీట్ అవ్వాలి. 1 మినిట్లో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, యావరేజ్గా 70 అనుకుందాం, ఓకేనా. వేరియస్ బుక్స్లో వేరియస్ ఉంటుంది. మోర్ దెన్ 100 అయితే హార్ట్ రేట్ ఎక్కువ ఉన్నట్టు, లెస్ దెన్ 60 అయితే హార్ట్ రేట్ తక్కువ ఉన్నట్టు, కానీ ఇన్ బిట్వీన్ ఇట్స్ ఓకే. బట్ యావరేజ్గా మనం 70 తీసుకుందాం, ఓకేనా. 1 మినిట్లో 70 బీట్స్ పర్ మినిట్ అందుకంటే 1 మినిట్లో 70 బీట్స్ కొట్టుకుంటుంది. కానీ కార్డియాక్ సైకిల్ అంటే జస్ట్ 1 హార్ట్ బీట్ అంటే డబ్బు మనకి వినిపించే టైంలో హార్ట్లో ఏమైతే ఈవెంట్స్ జరుగుతున్నాయో, డెఫినేషన్ చెప్పాలంటే కంప్లీట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ 1 హార్ట్ బీట్, ఓకేనా. 1 హార్ట్ బీట్లో ఏమేమి జరుగుతున్నాయి హార్ట్లో. ఇప్పుడు నువ్వు హార్ట్ సౌండ్ వింటున్నావు, డబ్బు అని వినిపించే లోపలే ఇవి కొన్ని సెకండ్స్ అవుతుంది అంతే, 0.8 సెకండ్స్ ఒక సైకిల్. ఆ టైంలో ఇన్ని జరుగుతుంటాయి. ఇప్పుడు మనం వీడియో చూసి దీనికోసం ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక గంటలు వీడియో చేసుకోవాలి మనం, అంత అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ జస్ట్ 0.8 సెకండ్స్. ఈ 0.8 సెకండ్స్ ఎట్లా వచ్చిందని చెప్తాను మీకు. ఇప్పుడు డ్యూరేషన్, కార్డియాక్ సైకిల్ డ్యూరేషన్ ఎట్లా అంటే 1 మినిట్కి అంటే 60 సెకండ్స్. ఎన్ని టైమ్స్ కొట్టుకుంటుంది, 70 టైమ్స్. సో 0.8 సెకండ్స్ అనేది కార్డియాక్ సైకిల్ డ్యూరేషన్ వస్తుంది. అంటే 0.8 సెకండ్స్లోనే ఒక హార్ట్ బీట్ అవుతుంది, ఒక కార్డియాక్ సైకిల్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హార్ట్ అంటేనే పంపింగ్ ఆర్గాన్, ఓకేనా. మళ్ళీ బేసిక్స్ టీచ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఈ 4 చాంబర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏట్రియా వెంట్రికల్ రెండు ఒకేసారి రిలాక్స్ అవ్వగలవు, కానీ ఏట్రియా వెంట్రికల్స్ రెండు ఒకటేసారి కలిపి కాంట్రాక్ట్ అవ్వలేవు, ఓకే. ఇంకొక టర్మ్స్ మీకు చెప్తా. కాంట్రాక్షన్ అంటే సిస్టోల్ అని అంటారు, అంటే బ్లడ్ పంపింగ్ అవుట్, స్క్వీజ్ అవుతుంది ఇట్లా, ఓకేనా. కానీ
రిలాక్సేషన్ అంటే డయాస్టోల్ అంటారు, అంటే బ్లడ్ ఫిల్లింగ్ ఇన్. ఇది గుర్తుపెట్టుకోవాలి బేసిక్. మనం రిలాక్సేషన్ ఇప్పుడు ఈ రెండు అన్ని చాంబర్స్ ఏట్రియా వెంట్రికల్స్ రెండు రిలాక్స్ అవుతున్నాయంటే రెండిట్లో బ్లడ్ ఫ్లో అవుతుందని అర్థం. ఓకేనా. ఒకటి కాంట్రాక్ట్ అవుతుందంటే ఇది బాగా స్క్వీజ్ అవుతుంది. సో ఇందులో ఉన్న పిండినట్టు అనమాట, బాగా స్క్వీజ్ చేస్తాం చూడండి, అట్లా ఉన్న బ్లడ్ అంతా ఇందులోకి పోతున్నట్టు అట్లా. ఓకేనా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, రెండు ఒకటేసారి కాంట్రాక్ట్ అవ్వలేవు. ఇప్పుడు ఒక 2 సర్కిల్స్ గీయండి, ఎందుకంటే ఒకటి ఏట్రియా గురించి ఒకటి వెంట్రికల్ గురించి అనుకోండి. ఓకేనా. అనుకోండి, దీన్ని 8 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఎందుకు, మనం 0.8 సెకండ్స్ అనుకున్నాం కదా సైకిల్ చేసి, 0.1 సెకండ్, 0.2 సెకండ్ డివైడ్ చేయండి 8 సెకండ్స్ని. 5 సెకండ్, 0.6 సెకండ్, 0.7 సెకండ్, 0.8 సెకండ్. ఇప్పుడు ఏదో ఒక దాన్ని ర్యాండమ్గా షేర్ చేయండి. దీన్ని షేర్ చేస్తున్నా. ఓకేనా. ఎందుకు షేర్ చేస్తున్నాం చెప్తా. అండ్ షేర్ చేసిన దగ్గర కాకుండా మిగతా నెక్స్ట్ 3 పైన షేర్ చేయండి బయట. ఇది ఏట్రియల్ సిస్టోల్ అంటే ఏంటి, ఏట్రియా కాంట్రాక్ట్ అవుతుంది. ఇది ఎంత డ్యూరేషన్, 0.1 సెకండ్, అది గుర్తుపెట్టుకోండి. సో 0.1 సెకండ్. ఇది ఎందుకంటే ఇది వేస్తే బొమ్మ మీరు జన్మలో మర్చిపోరు ఈ టైమింగ్స్. సో సిస్టోల్ 0.1 సెకండే జరుగుతుంది. మిగతా పార్ట్స్ అంతా అంటే 0.1 తీసేస్తే మిగతా 0.7 సెకండ్స్ మొత్తం ఏట్రియల్ డయాస్టోల్ అవుతుంది. అంటే ఏంటి, రిలాక్స్ అవుతుంది ఏట్రియా. మనం ఏట్రియా గురించి స్పెసిఫిక్గా కార్డియాక్ సైకిల్లో చదువుకోము. ఎందుకు, ఇది ఒక్క పోర్షన్లోనే కాంట్రాక్ట్ అవుతుంది, మిగతా అంతా రిలాక్స్ అవ్వడమే. సో దాని గురించి చదువుకోవడానికి ఏముండదు కదా. సో మనం ఈ సిస్టోల్ని ఎప్పుడు చదువుకుంటామంటే వెంట్రికల్ సైకిల్ గురించి చదువుకుంటూ మనం ఈ పార్ట్కి వచ్చినప్పుడు ఇది సేమ్ టైంలో అవుతుంది కాబట్టి కలిపి చదివేసుకుంటాం. ఓకేనా. సో మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ వెంట్రికల్స్ మీద, వెంట్రికల్స్ కాంట్రాక్షన్, వెంట్రికల్స్ దాని మీద. ఓకేనా. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ జరుగుతుంది, బట్ ప్రెషర్స్ డిఫరెంట్ ఉంటాయి. మనం ఒకటి చదివితే రెండు ఆల్మోస్ట్ ప్రొసీజర్ సేమే, ప్రెషర్స్ వాల్యూస్ మాత్రం మారుతాయి. ఓకేనా. ఏట్రియా కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు వెంట్రికల్స్ కెన్ నెవర్, అందుకే మనం ఇక్కడ షేర్ చేయలేదు, నెక్స్ట్ దాని నుంచి షేర్ చేసాం. ఓకేనా. సో ఇది ఈ 3 వెంట్రిక్యులర్ సిస్టోల్ ఎన్ని సెకండ్స్, 3, 0.3 సెకండ్స్. మిగతా 5 ఇవేంటి, వెంట్రిక్యులర్ డయాస్టోల్ అంటే రిలాక్స్ అవుతుంది. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, మీరు కూడా నాలుగు బొమ్మలు వేసుకోండి, మీరు అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ రాస్తాను. ఏట్రియల్ సిస్టోల్ వచ్చేసి చెప్పండి మీరే, 0.1 సెకండ్. ఏట్రియల్ డయాస్టోల్ వచ్చేసి 0.7 సెకండ్స్. మొత్తం మీద 0.8 సెకండ్స్ అవ్వాలి. అండ్ వెంట్రిక్యులర్ సిస్టోల్, వెంట్రిక్యులర్ డయాస్టోల్ 0.1 సెకండ్, 0.3 సెకండ్స్, 0.5 సెకండ్స్. డయాగ్రామ్లో చెప్పింది ఇక్కడ రాసా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పా కార్డియాక్ సైకిల్ అంటే 1 హార్ట్ బీట్లో ఏమేమి అవుతాయని. సో 1 హార్ట్ బీట్ మనకు సౌండ్ వినిపించే లోపల ఈ ఈవెంట్స్ అన్నీ 0.8 సెకండ్స్లో జరిగాయి. ఆగిపోతుందని కాదు, మళ్ళీ సైకిల్ స్టార్ట్. ఇది ఇట్లా సర్కిల్ ఎందుకు గీసామంటే, ఇది ఎక్కడ మొదలుపెట్టినా మనకి మళ్ళీ అదే పాయింట్కి వచ్చి చేరుకుంటాం మనం. అది కంటిన్యూస్గా 70 టైమ్స్ జరుగుతుంది ఒక్క మినిట్లో. ఓకేనా. మనం ఇప్పుడు టిపికల్ కార్డియాక్ సైకిల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, సారీ. ఇది డయాస్టోల్, ఇది సిస్టోల్. నేను డయాస్టోల్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్కడ స్టార్ట్ చేసినా చెప్పా కదా, దిస్ ఇస్ సైకిల్ కంటిన్యూస్గా అవుతుంది. దీన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, మొత్తం అయిపోయాక మీకు అర్థమవుతుంది. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఎందుకు, ఈ పార్ట్ చూస్తే ఇక్కడ ఏట్రియా కాంట్రాక్ట్ అవుతుంటే ఆబ్వియస్లీ వెంట్రికల్ ఏమవుతుంది, రిలాక్స్ అవుతుంది. ఇక్కడ వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అవుతుంటే ఇది రిలాక్స్ అవుతుంది. ఈ పార్ట్ వదిలేసా నేను, నెక్స్ట్ వద్దాం. ఫస్ట్ అయితే మనం వి ఆల్ వాంట్ టు రిలాక్స్ కదా. సో మనం రిలాక్సేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం, డయాస్టోల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా. అండ్ మనం మెయిన్ వెంట్రికల్ మీద ఉంటుంది, ఎందుకంటే వెంట్రికలే చాలా పెద్దది అండ్ వెంట్రికల్ ఇంపార్టెంట్. ఎందుకంటే లెఫ్ట్ నుంచి అయోటాకి వెళ్ళాలన్నా, రైట్ నుంచి పల్మనరీ ఆర్టరీలోకి వెళ్ళాలన్నా వెంట్రికల్ ఇంపార్టెంట్. ఏట్రియా ఏం లేదు, జస్ట్ ఒక్కసారి ఇట్లా కాంట్రాక్ట్ అయిందంటే 0.1 సెకండ్ ఆ బ్లడ్ వచ్చి వెంట్రికల్లో పడుతుంది, అంతకుమించి దాని ఫంక్షన్ ఏం లేదు. ఓకేనా. అది పల్మనరీ వెయిన్స్, ఇప్పుడు ఏట్రియా 2 అనుకుందాం. ఓకేనా. లెఫ్ట్ ఏమో పల్మనరీ వెయిన్స్ ద్వారా ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేయాలి, కలెక్ట్ చేసుకోవాలి. ఇదేమో ఎస్వీసీ ఐవీసీ ద్వారా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ కలెక్ట్ చేసుకోవాలి. అండ్ దాన్ని తీసుకెళ్ళి ఇందులో వేయాలి, దీన్ని తీసుకెళ్ళి ఇందులో వేయాలి, అంతే దాని పని, ఏట్రియా పని. సో ఏట్రియా గురించి వరీ అవ్వద్దు, వి విల్ ఆటోమేటికలీ అండర్స్టాండ్ ఇట్. ఓకేనా. ఇప్పుడు అసలైన వద్దాం. డయాస్టోల్లో 5 ఫేజెస్ ఉన్నాయి. ప్రోటో డయాస్టోల్ అంటే ఇంకా డయాస్టోల్ స్టార్ట్ అవ్వాలి, దాని ముందు ఉన్న ఫ్యూ సెకండ్స్. ఓకేనా. ఐసోవాల్యూమిక్ రిలాక్సేషన్,
ఇది ఎందుకు దీన్ని ఇట్లా అన్నారని కూడా నేను చెప్తా, ఒక్క నిమిషం ఓపిక పట్టండి. ఓకే, ఇప్పుడు మనం మోస్ట్లీ వెంట్రికల్ డయాస్టోల్, వెంట్రికల్ సిస్టోల్ గురించి మాట్లాడుకుందామని చెప్పాను. డయాస్టోల్లో 5 పార్ట్స్ ఉంటాయి, 5 ఫేజెస్ ఉంటాయి. ప్రోటో డయాస్టోల్ అంటే ఇంకా డయాస్టోల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు సిస్టోల్ ఎండ్, నేను చెప్పా ఇది ఎప్పుడు సైకిల్, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. డయాస్టోల్కి ముందు ఆబ్వియస్లీ సిస్టోల్ జరుగుంటుంది కదా. వెంట్రికల్ కాంట్రాక్ట్ అయ్యింది ఇక్కడ సిస్టోల్లో, మనం వెంట్రికల్ గురించే మాట్లాడుకుంటున్నాం, ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది వెంట్రికల్ సిస్టోల్, ఇది వెంట్రికల్ డయాస్టోల్, ఇది వెంట్రికల్ సిస్టోల్, ఇది వెంట్రికల్ డయాస్టోల్, ఇట్లా ఇది ఒక సైకిల్ లాగా వెళ్తుంది, ఓకేనా. మనం ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాం. ఎందుకు? ఈ వెంట్రికల్ సిస్టోల్లో వెంట్రికల్స్ కాంట్రాక్ట్, సిస్టోలే అంటేనే కాంట్రాక్ట్ అవుతున్నాయి అంటే ఏట్రియా ఏమవుతుంది ఆటోమేటికలీ, వెంట్రికల్ కాంట్రాక్ట్ అవుతుందంటే మీకు చెప్పే ఆటోమేటిక్గా అదర్ విల్ రిలాక్స్. డయాస్టోల్ అంటే ఇప్పుడు వెంట్రికల్ కూడా రిలాక్స్ అవ్వాలి, ఓకేనా. కానీ ఇది ఎండ్ అయిపోయింది, ఇది ఇంకా స్టార్ట్ అవ్వాల. ఈ మధ్యలో కొన్ని సెకండ్స్ టైం ఉంటుంది చూడండి, దాన్ని ప్రోటోడయాస్టోల్ అంటాం. అంతకుమించి దాని గురించి తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఈ ఫేజ్లో మాలిక్యులర్ లెవెల్లో మీకు అంత డెప్త్ అవసరం లేదు. మాలిక్యులర్ లెవెల్లో కాల్షియం రిమూవల్ అనేది జరుగుతుంది సైటోప్లాజం నుంచి. ఇట్ డజంట్ మ్యాటర్. ఒక సైకిల్ సిస్టోల్ ఎండ్ అయిపోయింది, ఇంకో డయాస్టోల్ స్టార్ట్ అవ్వకముందు ఇది అవుతుంది, ఓకేనా. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, చెప్పా మీకు ఆల్రెడీ, వెంట్రికులర్ సిస్టోల్ అనేది అంటే వెంట్రికల్ అనేది కాంట్రాక్షన్ ఎండ్ అయిపోయింది, ఓకేనా. ఎండ్ అయిపోయిందంటే దాని అర్థం ఏంటి? మనం రైట్ సైడ్ గురించి మాట్లాడుకుందాం, లెఫ్ట్ సైడ్ పక్కన పడేసేయండి. అర్థం అవడానికి బొమ్మలు గీస్తున్నా, సో ఎట్లున్నా డోంట్ మైండ్. రైట్ వెంట్రికల్లోకి ఏం ఓపెన్ అయి ఉంటుంది? పల్మనరీ ఆర్టరీ ఓపెన్ అయి ఉంటుంది. వెంట్రికల్ సిస్టోల్ ఎండ్ అయిపోయింది అంటే ఇది బాగా కాంట్రాక్ట్ అయింది. కాంట్రాక్ట్ అంటే ఇట్లా పిసికినట్టు అయింది, ఓకేనా. కాంట్రాక్ట్ అయ్యింది, అయ్యి ఆ కాంట్రాక్షన్ అయినప్పుడు బ్లడ్ ఆటోమేటిక్గా పల్మనరీ ఆర్టరీలోకి వెళ్ళిపోయింది, ఓకేనా. దీన్ని మనం ఎజెక్షన్ అంటాం. మనం ఇంకా సిస్టోల్ చదువుకోలేదు, సో మీకు అర్థం కాకపోతే ఇట్స్ ఓకే, ఓకేనా. బట్ నేను చెప్పిన జాగ్రత్తగా వినండి. సిస్టోలేలో 3 ఫేజెస్ ఉన్నాయి మీరు గమనిస్తే ఇక్కడ. ఒకటి కాంట్రాక్షన్, సరే ఐసోవాల్యూమిక్ వదిలేండి. కాంట్రాక్షన్, సిస్టోలే అంటేనే కాంట్రాక్షన్. కాంట్రాక్ట్ అయింది, ఎజెక్ట్ అయింది బ్లడ్, అంతే. ఆ రెండే జరుగుతాయి కాంట్రాక్షన్లో, ఓకేనా. అండ్ ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, సిస్టోలే చాలా తక్కువ టైం, రిలాక్సేషన్కే ఎక్కువ టైం. వెంట్రికల్లో కూడా ఎక్కువ టైం డయాస్టోల్కే ఉంది. సో మీరు సిస్టోల్ గురించి ఎక్కువ వరి అవ్వద్దు. కాంట్రాక్ట్ అవుతుంది, ఎజెక్ట్ అవుతుంది, అంతే సింపుల్. వెంట్రికల్ కాంట్రాక్ట్ అవుతుంది, ఇట్లా దగ్గరికి పిసికినట్టు అవుతుంది. ఆ ప్రెషర్కి బ్లడ్ ఎజెక్ట్ అవుతుంది ఎందులోకి? పల్మనరీ ఆర్టరీలోకి. బట్ మనం లెఫ్ట్ వెంట్రికల్ గురించి మాట్లాడుకుంటే సేమ్ ప్రొసీజర్. వెంట్రికల్ కాంట్రాక్ట్ అవుతుంది, బట్ అయోటాలోకి ఎజెక్ట్ అవుతుంది, ఓకేనా. ఒకటి కాంట్రాక్ట్, ఒకటి ఎజెక్ట్. ఈ ఎజెక్షన్లో ఫాస్ట్గా ఫస్ట్ వాల్వ్ ఓపెన్ అవ్వగానే ఫాస్ట్గా వెళ్తుంది ప్రెషర్ చేంజెస్ వల్ల. దాన్ని మనం ర్యాపిడ్ ఎజెక్షన్ అంటాము. తర్వాత చిన్నగా అవుతుంది, ఓకేనా. వెంట్రికులర్ సిస్టోల్ ఎండ్ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ద బ్లడ్ పల్మనరీ ఆర్టరీలోకి, మనం రైట్ సైడ్ మాట్లాడుకున్నాం కాబట్టి పల్మనరీ ఆర్టరీలోకి ఎజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు చాలా తక్కువ బ్లడ్ ఉంది రైట్ వెంట్రికల్లో, ఓకేనా. ఆల్రెడీ వెళ్ళిపోయింది, కొంచెం బ్లడ్డే ఉంది, పెద్ద టెన్షన్ ఏం లేదు, లైట్గా బ్లడ్ ఉంది. ఇప్పుడు వెంట్రికల్ అమ్మయ్య నేను కాంట్రాక్ట్ అయ్యాయి అలసిపోయినా అని చెప్పి రిలాక్సేషన్ స్టార్ట్ చేస్తుంది. ప్రెషర్ ఆటోమేటిక్గా బ్లడ్ తక్కువ ఉంది కాబట్టి డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ వాల్వ్ ఉంది కదా, ఆల్రెడీ బ్లడ్ వెళ్ళింది కదా, ఇది రిలాక్స్ అవుతుంది, ప్రెషర్ పడిపోతుంది. బ్లడ్ అంతా పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఇందులో ప్రెషర్ ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాము ముందు, అందుకే ప్రెషర్ ఎప్పుడు హై నుంచి లో మూవ్ అవుతుందని. ఇక్కడ ఎక్కువ అయ్యేసరికి ఈ బ్లడ్ మళ్ళీ ఏం చేస్తుంది? వెనక్కి రావడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఏమైందంటే ర్యాపిడ్గా క్లోజ్ అవుతుంది సెమీ ల్యూనర్ వాల్వ్, అంటే అయోటిక్ వాల్వ్ ఆర్ పల్మనరీ వాల్వ్. లెఫ్ట్ సైడ్ మాట్లాడుకుంటే అయోటిక్ వాల్వ్, మీరు ఎనాటమీ చదవకుండా వస్తే ఐ కాంట్ డూ, నేను ముందు చెప్పా కూడా. రైట్ సైడ్ ఏమో పల్మనరీ, ఓకేనా. ఈ వాల్వ్ క్లోజ్ అవుతుంది. సెమీ ల్యూనర్ అని అంటున్నాం, ఎందుకు? మనం రైట్ అయినా లెఫ్ట్ అయినా పేరు మారుతుంది అంతే. ఈ సెమీ ల్యూనర్ వాల్వ్ క్లోజ్ అవ్వడం వల్ల బ్లడ్ వెనక్కి రాదు. ఇది ఏట్రియా, ఇది వెంట్రికల్. రైట్ ఏట్రియం నుంచి బ్లడ్ ఫస్ట్ వచ్చింది ఇందులోకి. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రెషర్ తగ్గింది, ఇక్కడ ప్రెషర్ పెరిగింది, బ్లడ్ వచ్చేసింది కాబట్టి. అప్పుడు ఈ బ్లడ్ మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఈ వాల్వ్ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వాల్యూమ్ ప్రెషర్ పెరిగి 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 ఈ పల్మనరీ ఆర్టరీ ప్రెషర్ కంటే ఎక్కువ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ అనేది రైట్ వెంట్రికల్ నుంచి ఇందులోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రెషర్ పెరుగుతుంది, ఇక్కడ ప్రెషర్ తగ్గుతుంది. అర్థమైంది అనుకుంటా కదా కాన్సెప్ట్. ఇప్పుడు మళ్ళీ బ్లడ్ వెనక్కి రావడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ వాల్వ్ క్లోజ్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఈ వాల్వ్ క్లోజ్లోనే ఉంది, ఈ వాల్వ్ క్లోజ్లోనే ఉంది.
ఎప్పుడైతే వాల్వ్స్ అన్నీ క్లోజ్ అవుతాయో వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు. ఇక్కడ నుంచి బ్లడ్ ఇక్కడికి రాలేదు, ఇక్కడ నుంచి అటు పోలేదు, అటు నుంచి ఇటు రాలేదు, ఎటు నుంచి అటు పోలేదు. సో ఆ స్టేజ్ని ఐసోవాల్యూమిక్ 2 చోట్ల మీరు వింటారు, ఇక్కడొకటి ఇక్కడొకటి. ఎక్కడ ఐసోవాల్యూమిక్ చూసినా కూడా యూ హ్యావ్ టు నో దట్ ఆల్ ద వాల్వ్స్ ఆర్ క్లోజ్డ్. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఈ బ్లడ్ వెనక్కి రాకుండా ఇది క్లోజ్ అయిపోయిందని చెప్పా. కానీ ముందు ఇంతకుముందు కూడా ఏట్రియా ప్రెషర్ క్లోజ్ అయిపోయింది కదా. మీకు ఏట్రియల్ సిస్టోల్ కూడా కంప్లీట్గా వింటే అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ద్వారా మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. ఫస్ట్ ఏట్రియా నుంచి బ్లడ్ వస్తుంది, ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి వస్తుంది. కానీ కొంతసేపటికి ఏమవుతుంది, బ్లడ్ అంతా ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఇక్కడ తగ్గుతుంది. అప్పుడు ఇది వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఇది క్లోజ్ అవుతుంది. సేమ్ అలానే ఇక్కడ రిపీట్ అవుతుంది. ఓకేనా. సో 2 క్లోజ్ అయి ఉన్నాయి కాబట్టి బ్లడ్ వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రెషర్ ఏం లేదు, ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడికి బ్లడ్ రావట్లేదు. ఆల్రెడీ ఇందులో ఉన్న బ్లడ్ వెళ్ళిపోయింది, కొంచెమే ఉందని అనుకున్నాం, పెద్ద టెన్షన్ లేదనుకున్నాం. సో ఇది రిలాక్స్ అవుతుంది. సో ఐసోవాల్యూమిక్ రిలాక్సేషన్ అంటారు. డయాస్టోల్లో సెకండ్ స్టెప్ ఇది. ఆల్రెడీ ప్రోటోడయాస్టోల్ చెప్పా స్టార్ట్ అవ్వకముందు. సరే స్టార్ట్ అయింది, వాల్వ్ క్లోజెస్ అయిపోయినాయి, అన్ని వాల్వ్స్ క్లోజ్ అయిపోయినాయి, ఇప్పుడు రిలాక్స్ అవుతుంది టిపికల్గా. సో దీన్ని ఐసోవాల్యూమిక్ రిలాక్సేషన్ అంటారు. ఓకేనా. ఈ ఫేజ్లో వెంట్రిక్యులర్ ప్రెషర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 0 ఉంటుంది, 0 mm ఉంటుంది. ఎప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ఐవీఆర్. తర్వాత నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళిపోదాం, ఎఫ్ఆర్ఎఫ్పి. నేను మళ్ళీ ఇక్కడ మొత్తం రాయట్లేదు, మీరు ఇక్కడికి వెళ్ళి చూసుకోండి. ఓకేనా. ఇది అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ సీక్వెన్స్లో చెప్తున్నా. ఓకేనా. ఎఫ్ఆర్ఎఫ్పి అంటే ఫస్ట్ ర్యాపిడ్ ఫిల్లింగ్ ఫేజ్. ఇప్పుడు వెంట్రికల్స్ రిలాక్స్ అవుతున్నాయి కదా, లెఫ్ట్ సైడ్ వదిలేయండి, రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ వదిలేద్దాం అనుకున్నాం కాబట్టి రైట్ సైడ్. ఇది రైట్ ఏట్రియం, ఇది రైట్ వెంట్రికల్. రైట్ ఏట్రియంలోకి ఎస్విసి ఓపెన్ అయి ఉంది, అలాగే కింద నుండి ఐవిసి ఓపెన్ అయి ఉంది. మీకు ఏం చెప్పా, ఇక్కడ నుంచి పల్మనరీ ఆర్టరీ ఉంది, ఈ వాల్వ్ క్లోజ్ అయిపోయింది, ఈ వాల్వ్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఐవీఆర్ జరిగింది, ఐసోవాల్యూమిక్ రిలాక్సేషన్ జరిగింది. ఇది రిలాక్స్ అవుతున్నప్పుడు ఏట్రియా ఒక పని చేస్తుంది. ఏం పని చేస్తుందంటే ఐవీసీ ద్వారా కింద నుండి బ్యాడ్ మళ్ళీ నెక్స్ట్ సైకిల్ కావాలి కదా బ్లడ్, కింద నుండి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఎస్విసి ద్వారా హెడ్ అండ్ నెక్ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొచ్చి ఇందులో పెట్టుకుంటుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పా, ప్రెషర్ ఇస్ ద కీ ఫ్యాక్టర్. బ్లడ్ ఇక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఓకేనా. ఎట్లా అవుతుందంటే మీకు ఇంతకుముందు చెప్పా, వెంట్రికల్లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ఐవీఆర్ ఎంత ప్రెషర్ ఉంది, 0 mm Hg ఉంది. కానీ ఏట్రియాలోకి బ్లడ్ వస్తుంది కొత్తగా, అప్పుడు ఏట్రియల్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఎంత అవుతుందంటే 7 to 8 mm Hg అట్లా అవుతుంది. అయినప్పుడు ఏమవుతుంది మీకు చెప్పా, బ్లడ్ ఎప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎప్పుడు పోదామని రెడీగా ఉంటుంది. ఇక్కడ ప్రెషర్ అవుతుంది కాబట్టి తట్టుకోలేక ఏమవుతుందంటే అప్పుడు ఓపెన్ అవుతుంది. ఏంటిది, ఈ వాల్వ్ ఓపెన్ అవుతుంది. ఏం వాల్వ్ ఇది, రైట్ సైడ్ ట్రైకస్పిడ్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. ఇది మీరు ప్రాక్టీస్ చేసి కరెక్ట్గా చదివితే కానీ అర్థం కాదు. ఇప్పుడైతే మీకు అర్థమవుతుందో లేదా అది ఇంపార్టెంట్, బట్ యూ హ్యావ్ టు రివైజ్ ఇట్. ఓకేనా. నేను కూడా మళ్ళీ రివైజ్ చేస్తాను, కంగారు పడకండి. ఇప్పుడు ట్రైకస్పిడ్ వాల్వ్ అయింది. దీన్ని ఫస్ట్ ర్యాపిడ్ ఫిల్లింగ్ అని ఎందుకంటారు, అంటే మీకు ఇంతకుముందు చెప్పా, డోర్ ఓపెన్ చేస్తే సడన్గా ప్రెషర్ రిలీవ్ చేసుకోవడానికే చూస్తారు ఎవరన్నా. ఇప్పుడు ఇక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ అయింది, వెంట్రికల్లో 0 ప్రెషర్ ఉంది, ఈ వాల్వ్ ఓపెన్ అయ్యింది, ఒక్క నిమిషంలో సడన్గా ఇట్లా గష్ లాగా పడిపోతుంది బ్లడ్. ఎక్కడి నుంచి, రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్లోకి. అందుకే దాన్ని ఫస్ట్ ర్యాపిడ్ ఫిల్లింగ్ ఫేజ్ అని అన్నాం. ఓకేనా. బ్లడ్ ఆల్మోస్ట్ 70 to 75% ఆఫ్ బ్లడ్ ఏట్రియా నుంచి వెంట్రికల్లోకి ఈ ఫేజ్లో వస్తుంది. ఇక్కడ ఏట్రియా కాంట్రాక్ట్ అవుతుందా, ఏట్రియా మజిల్ ఏమైనా కాంట్రాక్ట్ అవుతుందా, ఏట్రియా కూడా రిలాక్సే అవుతుంది, జస్ట్ బ్లడ్ తీసుకుంటుంది. కానీ ఆ ప్రెషర్ వల్లనే కాంట్రాక్షన్ లేకుండా అయింది కాబట్టి దీన్ని మనం ప్యాసివ్ ఫిల్లింగ్ అంటాం, యాక్టివ్ ఫిల్లింగ్ అని అనం. ఓకేనా. ప్యాసివ్ ఫిల్లింగ్ అని అంటాం. ఓకేనా. ఎఫ్ఆర్ఎఫ్పి అయిపోయింది, థర్డ్ ఫేజ్ అయిపోయింది. మళ్ళీ నేను రివైజ్ చేస్తా, బట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ డయాస్టాసిస్కి ఇంకో పేరు ఏంటంటే స్లో ఫిల్లింగ్ ఫేజ్. ఏం లేదు, సరే బ్లడ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇక్కడ ప్రెషర్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 mm Hg అయిందనుకోండి, ఇక్కడ కూడా 2 mm Hg వచ్చింది. అంటే ఇంతకు ముందు కంటే కొంచెం ప్రెషర్ తగ్గింది. ఓకేనా. ప్రెషర్ డిఫరెన్స్ నేను అనేది, ఇక్కడికి ఇక్కడ ప్రెషర్ డిఫరెన్స్ ఎంత ఉంది, 8 - 0 8 ఉంది. సో సడన్గా పడింది, దీన్ని ఫస్ట్ ర్యాపిడ్ ఫేజ్ అన్నాం.
ఇక్కడ డిఫరెన్స్ 4 ఉంది. సో కొంచెం స్పీడ్ తగ్గుతుంది. ఓకేనా. వాల్వ్ ఓపెనే ఉంది కదా, ట్రైకస్పిడ్ వాల్వ్ ఇంకా ఓపెనే ఉంది, బ్లడ్ కూడా మూవ్ అవుతుంది, కానీ వెలాసిటీ తగ్గింది, లో వెలాసిటీ, అంత స్పీడ్గా పోవట్లేదు. ఓకేనా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రాసెస్లో ఏట్రియల్ ప్రెషర్ కొంచెం కొంచెం తగ్గుతుంది, వెంట్రికల్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. 0 నుంచి 2కి పెరిగింది, ఇది తగ్గింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది స్లోగా పోతుంది కాబట్టి దీన్ని డయాస్టాసిస్ ఆర్ స్లో ఫిల్లింగ్ ఫేజ్ అన్నాం. ఓకేనా. సో దట్స్ ఇట్, అయిపోయింది. ఇంకొంచేపు అయింది, ఇంకొంచేపు అయ్యాక ఏమైందంటే ఇంకా బ్లడ్ పోయింది. అప్పుడు ఇక్కడ 4 mm ఉంది, ఎక్కడ, రైట్ ఏట్రియంలో, లెఫ్ట్ వదిలేయండి, సేమ్ అదే ప్రాసెస్ జరుగుతుంది. ఓకేనా. అక్కడ కూడా రైట్ వెంట్రికల్. ఇప్పుడు 4 ఉంది, బ్లడ్ మూవ్ అవుతుందా మీరు చెప్పండి. ప్రెషర్ డిఫరెన్స్ లేదు, ప్రెషర్ డిఫరెన్స్ ఉంటేనే హై నుంచి లో మూవ్ అవుతుంది. రెండిట్లో ఈక్వల్గా ఉంది అంటే ఎక్కడిదక్కడే ఉంటుంది బ్లడ్. సో ఈ ప్యాసివ్ ఫీలింగ్ దానంతటా అదే మూవ్ అవ్వడం అనేది అయిపోయింది. కానీ ఇంకా బ్లడ్ ఉంది ఏట్రియంలో, ఇంకా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎస్విసి నుంచి ఐవిసి వచ్చిన బ్లడ్ అక్కడే ఉంది. ఆ బ్లడ్ మిగిలిందంతా ఎట్లా అంటే, ఇప్పుడు సంచిలో ఎట్లా చెప్పాలి, ఒక జ్యూస్ ప్యాకెట్ ఉందనుకుందాం, జ్యూస్ ప్యాకెట్కి ఇట్లా కట్ చేసి గ్లాస్లో కొంపుతున్నాం. ఫస్ట్ వచ్చేస్తుంది చూడండి గ్లాస్లోకి, దాన్ని ఫస్ట్ ర్యాపిడ్ ఫిల్లింగ్ అంటాం. తర్వాత చిన్నగా వస్తూ ఉంటుంది లాస్ట్లో ఇంకా అయిపోయేటప్పుడు, దాన్ని మనం డయాస్టాసిస్ అంటాం, అంటే స్లో ఫిల్లింగ్. తర్వాత దానంతా రాదు, నువ్వు దాన్ని చేయి పెట్టి ఇట్లా ఇట్లా అంటూ ఉండాలి, పిసికినట్టు ఇట్లా, దాన్ని ఏమంటారు, ఇట్లా కంప్రెస్ చేస్తే వస్తుంది, దాన్ని కాంట్రాక్షన్ అనుకుందాం. ఓకేనా. ఇక్కడ ప్రెషర్ డిఫరెన్సెస్ సేమ్ అవ్వడం వల్ల దానంతటా అదే బ్లడ్ మూవ్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ ఏట్రియాలో బ్లడ్ అంతా ఎంటీ అవ్వాలి మనకి, ఎందుకంటే మళ్ళీ టర్న్ ఓవర్ ఇంకొకసారి మళ్ళీ వస్తుంది కదా బ్యాడ్ బ్లడ్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎవ్రీ 0.8 సెకండ్స్కి జరుగుతుంది. లబ్ డబ్ అని నింపించే టైంలోని ఈ సైకిల్ అంతా ఒకసారి అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ సైకిల్కి బ్లడ్ కావాలి కదా, అంటే ఇది ఎంటీ అవ్వాలి కదా. సో ఇప్పుడు ఏట్రియల్ సిస్టోల్ అవుతుంది, ఏట్రియా ఏమవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది. అదేంటి మనం వెంట్రికల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా అంటే, నేను చెప్పా కదా ఏట్రియా ఒకే ఒక దగ్గర పనిచేస్తుంది, ఎక్కడ, ఇక్కడ పనిచేస్తుంది అంతే. మిగతా అంతా ఏం పనిచేస్తుంది, వెంట్రికలే ఎక్కువ కాంటాక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్తా, మనం ఎక్కడ స్టార్ట్ చేసాము, ఇక్కడ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ప్రోటోడయాస్టోల్తో స్టార్ట్ చేసాము, ఎఫ్ఆర్ఎఫ్పితో స్టార్ట్ చేసాము, డయాస్టాసిస్ స్లో ఫిల్లింగ్ ఫేజ్ స్టార్ట్ చేసాము. ఇది ఎగ్జాక్ట్గా 0.1 ఉండాలని లేదు, ఒకదానికి 0.04, ఒకదానికి 0.06 అట్లా ఉంటాయి. బట్ నేను మీకు అర్థం అవడానికి ఇట్లా అంతా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం, అంటే 2 రిలాక్స్ అయి ఉన్న ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు మనం సిస్టోల్ కాంట్రాక్ట్ అవుతుంది అని మాట్లాడుకుంటున్నాం. ఓకేనా. కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు మిగిలిన బ్లడ్ అంతా వచ్చేస్తుంది. అది ఎంత అంటే ఆల్రెడీ మీకు ఇక్కడ చెప్పే 70 to 75% ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇంకా మిగతా 25 to 30% ఏట్రియల్ కాంట్రాక్షన్ వల్ల అవుతుంది కాబట్టి ఫిల్లింగ్, దాన్ని మనం ఏమంటాం, యాక్టివ్ ఫిల్లింగ్ అంటాం. దేని గురించి మాట్లాడుకుంటున్నాం మనం, వెంట్రికల్ ఫిల్లింగ్ గురించి మాట్లాడుకుంటాం, వెంట్రికల్ డయాస్టోల్ గురించి. ఇప్పుడు మనం వెంట్రికల్ డయాస్టోల్లోనే ఉన్నాం కదా. డయాస్టోల్ అంటే నేను మీకు ఏం చెప్పాను, డయాస్టోల్ అంటే బ్లడ్ ఫిల్లింగ్ ఇన్. ఈ ఫేజ్ అన్నిట్లో చూడండి, వెంట్రికల్లో బ్లడ్ ఉంది, రిలాక్స్ అయింది, ఏట్రియా నుంచి కొత్త బ్లడ్ వచ్చింది, స్లోగా వచ్చింది, ఫాస్ట్గా వచ్చింది. ఇప్పుడు ఏట్రియా కాంట్రాక్ట్ అవుతే ఇది వస్తుంది. సో మీరే అర్థం చేసుకోండి, ఏట్రియల్ సిస్టోల్ దీంతో కోఆర్డినేట్ అవుతున్నట్టే కదా. ఈ సిస్టోల్ ఇక్కడ అయింది కాబట్టి ఏట్రియాలో, వెంట్రికల్లో ఈ డయాస్టోల్లోకి చెందిన ఫేజ్ జరిగింది, అవునా కాదా. ఇంతకంటే క్లియర్గా నేను చెప్పలేను. సో ఈ టైంలో ఏట్రియల్ సిస్టోల్ జరిగింది. ఇంకా మిగతా ప్రాసెస్ అన్నిటిలో ఏట్రియల్ రిలాక్సేషనే అవుతుంది. అంటే ఏట్రియల్ సిస్టోలే ఇక్కడ అయింది, మిగతా అన్నిటిలో ఏట్రియల్ డయాస్టోల్ అవుతుంది. అందుకే మనం ఏట్రియా గురించి చదువుకోలేదు. ఓకేనా. ఇక్కడ వరకు అయిపోయింది. ఇది రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్. ఫస్ట్ ఏమైంది, ఇది కాంట్రాక్షన్ కంప్లీట్ అయిపోయింది, బ్లడ్ వెళ్ళడం అయిపోయింది. ఆ స్టార్టింగ్ ఫేజ్ని ప్రోటోడయాస్టోల్ అన్నాం. తర్వాత ఈ వాల్వ్ క్లోజ్ అయిపోయింది, ఈ వాల్వ్ క్లోజ్ అయిపోయింది, బ్లడ్ రిలాక్స్ అయింది, ఐవిఆర్ అన్నాం. తర్వాత ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ఇందులో బ్లడ్ ఉండడం వల్ల ఈ వాల్వ్ ఓపెన్ అయింది అండ్ సడన్గా పడింది ఫస్ట్ ర్యాపిడ్ ఫిల్లింగ్ ఫేజ్ అన్నాం. తర్వాత చిన్నగా పోయింది, స్లో ఫిల్లింగ్ ఫేజ్ ఆర్ డయాస్టాసిస్ అన్నాం. ఆ తర్వాత ఏట్రియల్ సిస్టోల్ ఒక పక్క జరిగింది, అట్ ద సేమ్ టైం లాస్ట్ ర్యాపిడ్ ఫిల్లింగ్ ఫేజ్ అయింది. ఓకేనా. మిగిలిందంతా ఏట్రియా నుంచి బ్లడ్ వచ్చేసింది. సో ఇక్కడికే అయిపోయింది. ఇది ఏమైపోయింది, డయాస్టోల్ అయిపోయింది. సో మేజర్ చంక్ డయాస్టోల్ అయిపోయింది కాబట్టి సిస్టోల్ ఈజీగానే ఉంటుంది. ఒకసారి చూడండి,
ఇప్పుడు డయాస్టోల్లో ఏమైంది, వెంట్రికల్ డయాస్టోల్ అంటేనే ఫిల్లింగ్ ఇన్ కదా, వెంట్రికల్లో బ్లడ్ ఫిల్ అవ్వాలి. ఫిల్ అయిందా లేదా, ఫస్ట్ ఫాస్ట్గా వచ్చింది, తర్వాత స్లోగా వచ్చింది, తర్వాత కాంట్రాక్ట్ అయి వచ్చింది, మొత్తానికి ఇందులో ఉన్న బ్లడ్ అంతా ఇందులోకి వచ్చేసింది. ఇప్పుడు వెంట్రికల్ డయాస్టోల్ ఎండ్లో ఎంత బ్లడ్ అయితే ఈ వెంట్రికల్లో ఉందో దాన్ని మనం ఎండ్ డయాస్టోలిక్ వాల్యూమ్ అని అంటాం. ఈడివి, ఎండ్ డయాస్టోలిక్ వాల్యూమ్. ఎందుకు, డయాస్టోల్ అంటే వెంట్రికల్ రిలాక్సేషన్ అని అయిపోయిన తర్వాత ఎంత బ్లడ్ అయితే మిగిలి ఉందో వెంట్రికల్లో దాన్ని మనం ఎండ్ డయాస్టోల్ వాల్యూమ్ అంటాం. ఇది ఇందాక మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పా, సో పెద్ద టైం పట్టదు. ఇప్పుడు ఈ వాల్వ్ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ ఉంటేనే బ్లడ్ అంతా వచ్చింది. 3 ఫేజెస్ జరిగినాయి. ఓపెన్ అయిన తర్వాత ఎఫ్ఆర్ఎఫ్పి జరిగింది, డయాస్టాసిస్ జరిగింది, ఎల్ఆర్ఎఫ్పి జరిగింది. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పా, ఈ బ్లడ్ ఇక్కడ నుంచి మొత్తం వచ్చేసింది. సో ఇక్కడ ప్రెషర్ ఫుల్ పడిపోతుంది, ఏట్రియల్ ప్రెషర్ ఫుల్ పడిపోతుంది, ఇక్కడ ప్రెషర్ ఫుల్ రైజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ పల్మనరీ ఆర్టరీ వాల్వ్ ఇంకా ఓపెన్ అవ్వదు, దీని గురించి మాట్లాడుకోలేదు, క్లోజ్లోనే ఉంది. ఇది ఓపెన్ ఉంది. ఇప్పుడు దీని బాధ ఏంది, అమ్మ ఇక్కడ ఫుల్ ప్రెషర్ ఉంది, నేను వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి ఏట్రియాలోకి వెళ్దామని ట్రై చేస్తుంది ఇది. సో అలా ట్రై చేస్తుంది కాబట్టి క్లోజ్ అయిపోతుంది. ఓకేనా. ఇది ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు ఇది వెనక్కి వెళ్ళకుండా ఇది క్లోజ్ అయిపోతుంది. ఇది ఏం వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఈ వాల్వ్ ఆల్రెడీ క్లోజ్లోనే ఉంది, ఇది క్లోజ్లోనే ఉంది. బ్లడ్ మాత్రం ఇక్కడ ఉంది, ఫుల్ ప్రెషర్తో ఉంది. ఇక్కడ కూడా బ్లడ్ వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంది, 2 వాల్వ్స్ క్లోజ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇదేంటి, వెంట్రికులర్ సిస్టోల్. సో వెంట్రికల్ అనేది సిస్టోల్ ఆర్ కాంట్రాక్ట్ అవుతుంది. దీన్ని మనం ఐవిసి అంటాం. ఇది ఐసో వాల్యూమిక్ కాంట్రాక్షన్, అంతే. ఓకేనా, అర్థమైంది కదా. ఇక్కడికి 2 వాల్వ్స్ క్లోజ్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, పల్మనరీ ఆర్టరీది ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అవుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ ప్రెషర్ ఫర్ ఎగ్జాంపుల్ 10, పల్మనరీ ఆర్టరీలో 10 mmHg ఉందనుకుందాం. ఇది 10 ఉన్నంత వరకు ఏం కాదు. ఓకేనా. ఎప్పుడైతే ఇది 10 కంటే ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది, అంటే వెంట్రికులర్ ప్రెషర్ మోర్ దాన్ పల్మనరీ ఆర్టరీ అవుతుందో అప్పుడు మీకేం చెప్తా, ప్రెషర్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవ్వాలి, కాబట్టి ఈ వాల్వ్ ఓపెన్ అవుతుంది. ఏం వాల్వ్ ఇది, పల్మనరీ వాల్వ్, అంటే టైప్ ఆఫ్ సెమిల్యూనర్ వాల్వ్. ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఏమవుతుంది చెప్పా, ఫాస్ట్గా బ్లడ్ పోతుంది ఫస్ట్ ఓపెన్ అవ్వగానే. సో దాన్ని మనం ఇందాక ర్యాపిడ్ ఫిల్లింగ్ అన్నాం, అది డయాస్టోల్ కాబట్టి. ఇప్పుడు సిస్టోల్ అంటే ఏమని చెప్పా, బ్లడ్ పంపింగ్ అవుట్. అందుకే ఆ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. మీకు అది అర్థమైతే కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుద్ది. ఓకేనా. ర్యాపిడ్ ఎజెక్షన్ జరుగుతుంది, స్లోగా పోతుంది, తర్వాత స్లో ఎజెక్షన్ అవుతుంది, అంతే, సిస్టోల్ అయిపోయింది. ఎంత బ్లడ్ అయితే ఈ 2 ఎజెక్షన్స్ అయిన తర్వాత మీకు స్టార్టింగ్లో చెప్పా, వెంట్రికల్ కాంట్రాక్ట్ అయ్యింది, బ్లడ్ వెళ్ళిపోయింది, కానీ లైట్గా బ్లడ్ ఉంది ఇంకా ఇక్కడ. ఆ బ్లడ్ ఎంతైతే మిగిలిందో, అంటే మీకు ఇందాక ఏం చెప్పా, డయాస్టోల్ అయ్యాక ఎండ్ డయాస్టోల్ వాల్యూమ్ ఉంది. ఇప్పుడు ఎజెక్షన్ అయిన తర్వాత అంటే దాన్ని స్ట్రోక్ వాల్యూమ్ అంటాం మనం. ఏదైతే ఇప్పుడు బ్లడ్ పైకి వెళ్ళిందో, ఓకేనా, దాన్ని స్ట్రోక్ వాల్యూమ్ అంటాము. 2/3 ఆఫ్ స్ట్రోక్ వాల్యూమ్ ఏమో ర్యాపిడ్ అప్పుడు అవుతుంది, 1/3 ఏమో స్లో అప్పుడు అవుతుంది. సో ఇంత ఉండాలి వెంట్రుకల్లో, అందులో స్ట్రోక్ వాల్యూమ్ కింద సగం బయటకు వెళ్ళిపోయింది, ఇంకెంత మిగిలిందో దాన్ని మనం ఎండ్ సిస్టోలిక్, కాంట్రాక్షన్ అయిపోయింది కదా, సో ఎండ్ సిస్టోలిక్ వాల్యూమ్ ఈఎస్వి అంటాం. దీని ఫార్ములా ఏంటి, ఈడివి మైనస్ ఎస్వి. సింపుల్, నేను ఇప్పుడు చెప్పిందే. ఆల్రెడీ ఇంత ఈడివి ఉంది, ఇంత స్ట్రోక్ వాల్యూమ్ కింద బయటకు వెళ్ళిపోయింది, ఇంకెంత మిగిలింది, అది ఎండ్ సిస్టోలిక్ వాల్యూమ్, అంతే. ఈ స్ట్రోక్ వాల్యూమ్ అప్రాక్సిమేట్లీ నార్మల్ వాల్యూ 70 to 90 ml ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇది అయిపోయింది. నేను మీకు ఏం చెప్పా, దిస్ ఈజ్ ఎ సైకిల్. సో ఇది అయిపోయిన తర్వాత సిస్టోల్ ఎండ్ అయిపోయింది, డయాస్టోల్ స్టార్ట్ అవ్వాలి, ఆ టైంలో ప్రోటోడయాస్టోల్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఎప్పుడైతే మళ్ళీ సెమిల్యూనర్ వాల్వ్, ఇక్కడ ఓపెన్ అయి ఉన్న వాల్వ్, ఇక్కడ ఓపెన్ అయి ఉంది కదా, ఈ వాల్వ్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు మళ్ళీ ఐసో వాల్యూమిక్ రిలాక్సేషన్ జరుగుతుంది, అంతే. మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైతే యూ కెన్ స్టాప్ దిస్ వీడియో రైట్ హియర్. ఓకేనా. ఇప్పుడు నేను షార్ట్కట్లో ఒక గుర్తుండేలా చెప్తా. ఓకేనా. డయాస్టోల్, సిస్టోల్. ఓకేనా. మీరే చెప్పాలి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఏంటి ఫస్ట్ ఫేజ్ ప్రోటోడయాస్టోల్. సెకండ్ ఫేజ్ ఏంటి,
ఐసోవాల్యూమిక్ రిలాక్సేషన్, డయాస్టల్ కదా రిలాక్సేషన్. తర్వాత ఫస్ట్ ర్యాపిడ్ ఫిల్లింగ్ ఫేజ్, స్లో ఫిల్లింగ్ ఫేజ్ ఆర్ డయాస్టాసిస్. ఫిఫ్త్ది లాస్ట్ ర్యాపిడ్ ఫిల్లింగ్ ఫేజ్. ఇక్కడ సిస్టోల్లో మీకు ఉన్నవే 3: ఐసోవాల్యూమిక్ కాంట్రాక్షన్, కాంట్రాక్షన్ ఎజెక్షన్ అంతే, ర్యాపిడ్ ఎజెక్షన్, స్లో ఎజెక్షన్. డయాస్టోల్లో దీనికి ముందు సిస్టోల్ కూడా జరుగుంటుంది, దీని తర్వాత డయాస్టోల్ ఇట్లా కంటిన్యూ అవుతుంది. ఒక 0.8 సెకండ్స్ ఇదైతే ఒక హార్ట్ సౌండ్ వస్తుంది. హార్ట్ సౌండ్ అనేది తర్వాత వీటిలో చెప్తే, ఇప్పటికే ఇది చాలా లాంగ్, మోస్ట్లీ 1 hour అవుతుండొచ్చు. ఇది ఇంకో 0.8 సెకండ్ ఇంకో హార్ట్ సౌండ్ వస్తుంది. అలా 1 minute 70 times కొట్టుకుంటుంది. సో అన్నిసార్లు కార్డియాక్ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది, సిస్టోల్ డయాస్టోల్ అని. సో సిస్టోల్ ఎండ్ అయిపోయి ఈ ఐసోవాల్యూమిక్ ఇంకా మెయిన్ రిలాక్సేషన్ ఇక్కడ నుంచి. ఇది స్టార్ట్ అవ్వకముందు అది ప్రోటోడయాస్టోల్. సెమీల్యూనర్ వాల్వ్ అంటే రైట్ మాట్లాడుకుంటే పల్మనరీ, లెఫ్ట్ మాట్లాడుకుంటే అయోటిక్ వాల్వ్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు ఇది. అన్ని వాల్వ్స్ క్లోజ్ అయ్యి ఉంటే రిలాక్సేషన్ అవుతుంది కాబట్టి ఇది. ఓకేనా. ఏట్రియంలో ప్రెషర్ పెరిగి ఆటోమేటిక్గా వాల్వ్ ఓపెన్ అయ్యి ఫిల్ అవుతుంది. ఫస్ట్ ఫాస్ట్గా ఫిల్ అవుతుంది, స్లోగా ఫిల్ అవుతుంది, ఆ తర్వాత ఏట్రియల్ సిస్టోల్ అవుతుంది. ఇక్కడ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏట్రియల్ అయిపోయింది. వెంట్రికల్కి మనం ఇంత కష్టపడ్డాం, ఏట్రియంకి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలా, మీద అంతా ఏట్రియల్ డయాస్టోల్. ఓకేనా. తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత మొత్తం ఫిల్లింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇది కాంటాక్ట్ అవ్వాలి, బ్లడ్ని బయటకు పంపించాలి, అది ఇక్కడ జరుగుతుంది అంతే. సో దిస్ ఈస్ ద కార్డియాక్ సైకిల్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నేను దీన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలో అర్థం కాక చాలా కష్టపడ్డాను. తీరా చూస్తే ఇట్లా ప్రజెంట్ చేశాను నేను మీకు, అన్ని పిచ్చి గీతలు. బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. అర్థం కాకపోతే కింద కమెంట్స్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. ఓకేనా. ఈ వీడియోని చూసిన తర్వాత మళ్ళీ ఓపెన్ యువర్ బుక్స్. అది మీరు ఏ డిపార్ట్మెంట్ అంటే, మీరు ఎంబీబీఎస్ స్టూడెంటా, నర్సింగ్ స్టూడెంటా, ఫార్మసీ స్టూడెంట్, ఇంటర్మీడియట్ అయినా కూడా. ఇంటర్మీడియట్ అయితే ఇంత డెప్త్ ఉండదు, మీకు అవసరం లేదు కూడా ఇంత డెప్త్. బట్ మిగతా ఏ బ్రాంచ్ వాళ్ళైనా కూడా ఓపెన్ యువర్ రెస్పెక్టివ్ రిఫరెన్స్ బుక్ అండ్ గో త్రూ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్. ఎప్పుడు మర్చిపోరు. ఓకేనా. నేను మీకు కంప్లీట్గా బుర్రకి ఎక్కించానని అనుకోవట్లేదు, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్, దెన్ ఇట్స్ ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి నచ్చితే వీడియో, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.